వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. మనమైతే ఇప్పుడైతే అశోక్ సార్ వాళ్ళ ఆఫీస్‌లో అయితే ఉన్నామో, అశోక్ సార్ అశోక అకాడమీ అని స్టార్ట్ చేసి గ్రూప్స్‌కి ట్రైనింగ్ ఇచ్చేవాడు. తను ఏదైతే ఇప్పుడు జరుగుతున్నాయో ఉద్యోగాలు ఇప్పుడు అయితే గవర్నమెంట్ ఇచ్చింది నోటిఫికేషన్ అందులో ఉన్న కొన్ని తప్పిదాలను తను ప్రశ్నించే దానికి ధర్నా చౌక్‌లో అయితే తను ధర్నా చేయడానికైతే ముందుకొచ్చాడు. కానీ అక్కడ పర్మిషన్ ఇవ్వకపోవడంతో తన సొంత ఇంట్లోనే ధర్నా చేయడానికి అన్న స్టార్ట్ చేశాడు. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మార్నింగ్ పోలీసులు ఎటువంటి కారణాలు చెప్పకుండా తనని తీసుకెళ్ళి ధర్నా చేయడం అయితే పోలీస్ స్టేషన్‌లో అరెస్ట్ చేయడం అయితే జరుగుతా ఉంది. ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేసి కూడా ఎక్కడ పెట్టారనేది, ఎక్కడ ఉన్నాడనేది కూడా మేడం వాళ్ళ వైఫ్ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. అరెస్ట్ చేసే సందర్భంలో ఎందుకు చేస్తున్నారు, ఏంటనే విషయాలు ఎటు తీసుకెళ్తున్నారు అనేది కూడా తనకు చెప్పకపోవడం, ఈ గవర్నమెంట్ ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు. అసలు మేడంని అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఉన్నాయి. మేడం, ఇక్కడ పోలీసు అరెస్ట్ చేసే టైంలో ఏమైనా చెప్పారా మీకు? యాక్చువల్‌గా నేను ఇక్కడ లేనండి. నేను మా ఇంట్లో ఉన్నాను. సార్ ఇక్కడ దీక్షకన్నీ పైన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు. ఫస్ట్ మా ఇంటికొచ్చారు పోలీసు వాళ్ళు. వస్తే సార్ ఉన్నారంటే లేరని చెప్పాను. ఆ తర్వాతకి డైరెక్ట్ ఆఫీస్ దగ్గరికొచ్చారు. నేను అప్పట్లోగా నేను సార్‌కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇట్లా పోలీసు వాళ్ళు ఇంటికొచ్చారంటే, సరే నేను బయటికెళ్తున్నానని సార్ బయటికెళ్లారు. చుట్టుపక్కల జీప్‌లలో వాళ్ళందరూ అక్కడక్కడ గల్లీలో కూడా ఒక్కొక్క జీప్ ఏసుకొని పోలీసు వాళ్ళున్నారు. బయట సార్‌ని చూసి సార్ మాస్క్ లాంటిదేం పెట్టుకోలేదు. సార్‌ని చూసారు. చూసి వేరే అతను బైక్ మీద వెళ్తుంటే ఆపి క్రమంగా దేనికి అరెస్ట్ చేస్తుర్రు అని క్వశ్చనింగ్ చేసినా కానీ ఆన్సర్ ఏం చెప్పకుండా వ్యాన్‌లో ఎక్కించుకొని తీసుకెళ్లారండి. బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో ఈ విధంగా నిరుద్యోగులకి తరపున నిలబడ్డప్పుడు కూడా ఈ విధంగా నాకు అక్రమ అరెస్టులు చేసిర్రు. ఎక్కడ నిరసన వ్యక్తం చేయకుండా ఎక్కడికక్కడికి అడ్డుకట్ట వేశారు. బట్ మాది కదా, మా గవర్నమెంట్ కదా, మా కోసం పనిచేస్తుంది కదా, ఇలాంటివి జరగవని మేము అనుకున్నాము. యాక్చువల్‌గా ఇంత ముందుకు బీఆర్ఎస్ ఉన్నప్పుడు నైటే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకపోయేది. అయితే ఈసారి ఏం రాలేదు. అయితే పాజిటివ్‌గా ధర్నా జరుగుతుంది అని శాంతియుతంగా బయట ఎవరు లేకుండా పైన కూర్చొని మా ఆవేదన ఏందో వ్యక్తం చేద్దాం అనుకున్నాను. బట్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసిర్రు, తీసుకెళ్ళిర్రు. అసలుకి ఇప్పుడు సార్ ఎక్కడ ఉన్నారో తెలియదు, ఎక్కడ తీసుకెళ్లారో కూడా తెలీదు. పిల్లలు కూడా చాలా మంది వచ్చారు. గల్లీలో 100 మంది ఉన్నారు. ఇక్కడికి రాకుండా అటు సైడ్ 2 జీపులు, ఇటు సైడ్ 2 జీపులు పెట్టుకొని పోలీసు వాళ్ళు ఇక్కడ అడుగు పెట్టకుండా ఎక్కడోళ్ళు అక్కడిని వ్యాన్‌లో ఎక్కించుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో తీసుకెళ్లారు. సరూనగర్ పీసీలో కొంతమంది, మన ఇది చైతన్యపురి పీసీలో కొంతమంది, నాగోల్ పీసీలో కొంతమంది ఉన్నారు. వాళ్ళని ఇంకా రిలీజ్ చేయలేదు. పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు. సార్ కూడా ఎక్కడ ఉన్నారో కూడా ఇంకా తెలీదు. పైన అన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఆ కర్రలు కూడా మొత్తము టెంట్ అంతా తీసేసి మొత్తం ఆగమాగం చేసి వెళ్ళారు పోలీసు వాళ్ళు. మేము నిన్న చూసుకున్నట్లయితే అంటే ఇందిరా పార్క్ దగ్గరనే ధర్నా జరుగుతుందని మేము అనుకున్నాము. సార్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మాకు అలానే చెప్పారు. కానీ ఈరోజు సడన్గా మళ్ళీ ఇక్కడికి అని చెప్పారు, దిల్సుఖ్నగర్ అని చెప్పారు. మళ్ళీ ఈరోజు చూస్తే సార్ని అరెస్ట్ చేశారు. ఏ విధంగా తీసుకోవచ్చు, దీని వెనక ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు? యాక్చువల్‌గా ఫస్ట్ ఇందిరా పార్క్ దగ్గర పర్మిషన్ వస్తుందేమోనని సార్ నిన్న ఎర్లీ మార్నింగ్ 7కి బయటకు వెళ్ళారు. తిండి తినలేదు, ఏమి లేదు, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. దీనికోసమే పర్మిషన్, ఇందిరా పార్క్ దగ్గర పర్మిషన్ వస్తుంది. ఇంతకుముందు గవర్నమెంట్ లాగా కాదు, ఇప్పుడు మాకు ఇస్తారు, మా కోసమే వచ్చింది కదా గవర్నమెంట్ అన్నట్టు ఆ పర్మిషన్ కోసమే వెళ్ళారు. ఫస్ట్ ఇచ్చినట్టు ఇచ్చారు, ఆ తర్వాతకి మళ్ళీ ఇవ్వనని చెప్పారు. నైట్ వరకు కూడా యాక్చువల్‌గా సార్ వీడియో చేశాడు, ఇట్లా ధర్నా ఉంది రండి అని. వీడియో చేశాక అప్పుడు సార్కి ఇంటిమేషన్ ఇచ్చారు, మీకు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసుకుంటానికి పర్మిషన్ ఇవ్వట్లేదని అప్పుడు మెసేజ్ చేశారు. సరే ఇప్పుడు వద్దులే అని ఎర్లీ మార్నింగ్ సార్ మళ్ళీ వీడియో చేసి ఇక్కడ ఉంది ధర్నా, సరే వాళ్ళు ఇవ్వకుటమే, నా ఆఫీస్ ఉంది, నా ఆఫీస్లో పెట్టుకుంటాను, నా పిల్లలు వస్తారు అక్కడికని అన్ని ఏర్పాట్లు చేసుకున్నా అక్కడ పైన. ఎట్లా చూసుకోవచ్చు ఇప్పుడు ఏదైతే ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు, 2 లక్షలు అని చెప్పారు, ఇంత అడవుడిగా మళ్ళీ అన్నీ తప్పుదాలు అయితే పడతా ఉన్నాయి, ఎలా చూడవచ్చు? ఎన్ని రోజులు బీఆర్ఎస్ పాలన నిరంకుశ పాలన అన్నారు, దొరల పాలన అన్నారు. ఇప్పుడు కూడా మాకు రెడ్డిల పాలన కనిపిస్తుంది. అంతే, తేడా ఏం లేదు. అది ఎలా చేస్తుందో ఇది కూడా అలాగనే చేస్తుంది. 2 లక్షల ఉద్యోగాలు అన్నది మీరే, 3,000 గ్రూప్ 2 అన్నది మీరే, 2,000 గ్రూప్ 2, 2,000 గ్రూప్ 3, 3,000 అన్నది మీరే. మేమేం అడగట్లేరు, మీరు ఇస్తామన్నయే ఇవ్వమని చెప్తున్నాము. యథావిధిగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో అదే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు ఇచ్చింది మాకేముంది? అదేవిధంగా గురుకులాలు లింగ్విస్ట్మెంట్ ప్రకారము అదే డిసెండింగ్ ఆర్డర్లో డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఫిలప్ చేస్తే ఒక పోస్ట్ కూడా మిగిలేదు కాదు కదా. వాళ్ళు కూడా ఎంతో కష్టపడి చదివి 1:2 సెలెక్ట్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి ఏదో 1/2 మార్కో 1 మార్క్ తోటి మిస్ అయ్యి వాళ్ళు కూడా కష్టపడి చదివిన వాళ్ళే కదా. నీకు పోస్టులు మిగిలినాయి కదా, కొత్త పోస్టులు క్రియేట్ చేసి ఇవ్వమని మేము అనట్లేదు కదా. అండ్ ఉన్న పోస్టులే ఇవ్వమని చెప్తున్నాం మేము. ఆ ఉన్న పోస్టులు వాళ్ళకి ఫిలప్ చేస్తే వాళ్ళకి కూడా న్యాయం జరుగుతుంది కదా. వాళ్ళు కూడా దగ్గర నెల రోజుల నుంచి ఆ ఇందిరా పార్క్ చుట్టూ, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఎన్ని రోజులను తిరగమంటారు? వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఆ గురుకులాలు అంటేనే లేడీస్, వాళ్ళు మాత్రం ఎంతకని తిరుగుతారు చెప్పండి? వాళ్ళ వాదన కూడా వినాలి కదా.
ఇంకోటి ఏంటంటే అరెస్ట్ చేసే సందర్భంలో ఎవరైనా గాని, వాడు దొంగతనం చేయని ఏదైనా ఉండని అలాంటి సందర్భంలో వాళ్ళకి నోటీస్ ఇస్తారు. ఎటువంటి నోటీస్ లేకుండా ఇంటికి వచ్చి మరి తీసుకెళ్లడము, ఒక దొంగ లెక్క తీసుకెళ్లడం ఏ ఏ విధంగా లేకుండా ఎట్లా చేస్తావు అన్నట్టు పర్మిషన్ అంటే మేమైతే ఏదో పబ్లిక్ బయట అయితే చేయట్లేక మా ఇంటి ఆఫీస్ పైననే పెట్టుకున్నాడు సారు. పబ్లిక్ లో చేస్తే పబ్లిక్ న్యూసెన్స్ అయితే ట్రాఫిక్ జామ్ అయితే ఏదైనా ఇష్యూ అయితే పైననే పెట్టుకున్నాం కదా. అలాంటప్పుడు కూడా మీరు తీసుకెళ్లారంటే అదే మాకు ఈ గవర్నమెంట్ గురించి మాకేం అర్థం కావట్లేదు. అసలు మా తరపున ఉందా, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారో అర్థం కావట్లేదు అసలుకి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ మెయిన్‌గా గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి నిరుద్యోగులు ముందున్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు. నాకు కాంగ్రెస్ అక్కడ ఇందిరాగాంధీ అవకాశం ఇచ్చింది. వాళ్ళు వీళ్ళు అవకాశం ఇచ్చిందని అని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే నిజంగా చూసుకున్నట్లయితే నిరుద్యోగులు వాళ్ళ అమ్మమ్మలు గాని, వాళ్ళ నానమ్మలు గాని అమ్మ నాకు ఇట్లా ఉద్యోగం కావాలి. మాకు దీనికి ఓటేయండి, దీనికి ఓటేయండి అని చెప్తేనే ఈ గవర్నమెంట్ ఫార్మ్ అయింది. అలాంటి సందర్భంలో వీళ్ళని పట్టించుకోకుండా ఉండడం ఏ విధంగా చూడొచ్చు? అసలుకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. చాలా మంది సార్ కూడా మీ వీడియో కూడా చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్‌కి ఓటేయండి, గెలిపించుకోండి, నిరుద్యోగుల యొక్క ఆశలు నెరవేర్చుకోండి అని ఎన్ని వీడియోలంటే మేమే అసలు డైలీ సారు దగ్గర దగ్గర ఈ ఎలక్షన్‌ల పేరు మీద 5,000 కిలోమీటర్లు తిరిగిండు. ఎవరు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్‌ని ఓడించడానికి. తన సొంత డబ్బులు పెట్టుకొని, పిల్లల్ని పెట్టుకొని 5,000 కిలోమీటర్లు వితిన్ 1 వీక్‌లో జర్నీ చేసి కాంగ్రెస్ గవర్నమెంట్‌ని తీసుకొచ్చిండు. కానీ కాంగ్రెస్ గవర్నమెంటు ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేయడం వల్ల మరి ఈ గవర్నమెంట్ కూడా ఎందుకొచ్చిందో మాకు కూడా ఏం అర్థం కావట్లేదు అసలకి.